స్కూల్లో కానీ ఇందులో కానీ పరుగు పందెంలో పాల్పొందాం ఎప్పుడన్నా కదండి, రన్నింగ్ రేస్ అంటాం కదా. చూడండి, పరుగు పందెంలో 3 భాగాలు ఉంటాయి: ప్రారంభించటం, కొనసాగించటం, బాగా ముగించటం. ఏంటండి? ప్రారంభించటం, కొనసాగించటం, బాగా ముగించటం. కొంతమంది బాగా ప్రారంభిస్తారు, విజిల్ వేసిన వెంటనే స్పీడ్గా పరిగెడతారు, బాగుంటుంది. బాగా స్టార్ట్ చేయడం సరిపోదు, మధ్యలో కూడా ఏం చేయాలి? బాగా కొనసాగించాలి. కొంతమంది బాగా కొనసాగిస్తారు, మధ్యలో కూడా బాగా స్పీడ్ మీద పరిగెడతారు. సరిపోదండి, బాగా ఏం చేయాలి? ఫినిషింగ్ లైన్ ఉంటుంది, అది దాటాలి, అది ముగించాలి. మొన్న ఒక వీడియో చూశాను, ఒక ఆయన రన్నింగ్ రేస్ చాలా 5 కిలోమీటర్లు ఎంతో బాగా పరిగాడు. ఆయన ఫస్ట్ వస్తాడు, బాగా స్టార్ట్ చేశాడు, బాగా కొనసాగించాడు. ఇంకా కాసేపట్లో అంత దూరంలో లైన్ దాటుతుంది అనగా చుట్టూ జనాలేమో ఆయనకి చప్పట్లు కొడుతున్నారు, గెలిచాడు అనేటప్పుడు ఈ చప్పట్లో మునిగిపోయి అందరిపై తిరిగి ఇలాగ అంటున్నాడు. ఈ లోపల వెనక ఉన్నాడు, ముందుకు వెళ్ళిపోయాడు అన్నమాట, ఓడిపోయాడు. అప్పుడు చూసుకున్నాడు, అప్పుడు పరిగెడతాడు స్పీడ్ మీద. సో ఏం చేయలేదు అన్న, సరిగ్గా ముగించలేదన్నమాట. కొంతమంది ఏం చేశారంటే బాగా ప్రారంభించారు కానీ సగం దూరం అయిన తర్వాత కూర్చునిపోయారు. అంటే అర్థం ఏంటి? ఇంకా పరిగెట్టలేను బాబు అని చెప్పి అలసిపోయి కూర్చుండిపోయారు. ఈ పరుగు పందేనండి జాగ్రత్తగా మనం గమనిస్తే క్రైస్తవ జీవితం అలా కనపడుతూ ఉంటుంది. దేవుడు అందుకోసం పరుగు పందెంతో పోల్చాడు. కొంతమంది విశ్వాసులుగా బాగా ప్రారంభిస్తారు, రక్షింపబడ్డారు, తర్వాత దేవుని మీద ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు, దేవుని పరిచర్య అంటే ఎంతో ఆసక్తి, ప్రభు పట్ల ప్రేమ, అన్నిటికీ ముందున్నారు. సగం దూరం వచ్చేటప్పుడు కొన్ని కష్టాలు వచ్చినా, కొన్ని శ్రమలు వచ్చినా, కొన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎవరైనా ఏమన్నా అన్నా ఇంకా అంతే, సరిగ్గా ఏం చేయట్లేదు, కొనసాగించారు, స్లో డౌన్ అయిపోయారు, వెనకంత చేస్తున్నారు. అలా ఉండకూడదట. ఎంత బాగా ప్రారంభించామో అంత బాగా కొనసాగించాలి, అంత బాగా ముగించాలి. పౌలు ఏమంటాడు చెప్పండి? నా పరుగును కడ ముట్టించుతాను అంటే అర్థం ఏంటంటే ఐ ఫినిష్డ్ మై రేస్ వెల్ అంటాడు అనమాట. నేను బాగా ప్రారంభించాను, కొనసాగించాను, బాగా ముగించాను కూడా. ఈ మాట ఎందుకన్నారండి అని అంటే, ఇక్కడ దావీదు గురించి ఒక లైన్ ఉంది, మనం చదివేది యెహోషాపాతు జీవితం, కానీ దావీదు గురించి ఒక లైన్ ఉంది చూడండి. 3వ వచనంలో, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినముల్లో నడిచిన మార్గమందు నడుచుచు. ఆగండి, దావీదు గురించి తన తండ్రి అయిన దావీదు వలె భక్తిగా నడుచుచు అని అనలే. దావీదు జీవితంలో కూడా ఒక స్పెసిఫిక్ టైం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏంటి? దావీదు అంటే ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నాడంట? చాలా భక్తిగా ఉన్నాడు. అలాంటి భక్తి జీవితాన్ని ఎవరితో కంపేర్ చేస్తున్నారంటే యెహోషాపాతు చెప్తూ, యెహోషాపాతు జీవితం ఎలా ఉందంటే దావీదు ప్రారంభ దినాల్లో ఎంత భక్తిగా ఉన్నాడో అంత భక్తిగా ఉన్నాడని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రారంభ దినాలు ఎందుకు మెన్షన్ చేశారు? తన కొనసాగించడం, ముగించడం సరిగ్గా లేదన్నమాట. ప్రారంభ దినాల్లో భక్తిగా ఉండొచ్చు. మన జీవితం గురించి చెప్పేటప్పుడు ఏమండి, ఈయన స్టార్టింగ్లో చాలా భక్తి ఉండేవాడండి, దాని తర్వాత ఏమైపోయిందండి అలాగనడం మీకు ఇష్టమా? లేకపోతే ఆయన జీవితాంతం చూసామండి ఎలా ప్రారంభించాడో అలా కొనసాగించాడో బాగా ముగించాడండి ఆయన జీవితాన్ని. మంచి విశ్వాసం అండి. ప్రభు అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడండి. సో యెహోషాపాతు జీవితం ఒక గొప్ప సవాల్ మనకి. ఓకే, ఆయన జీవితంలో కూడా చాలా తప్పులు ఉన్నాయి, చాలా పొరపాట్లు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా మనకు పాఠాలు నేర్పిస్తాయి అన్నమాట. కొన్ని గుణపాఠాలుగా మనకు ఉండాలి. చూడండి, బైబిల్లో 1 కొరింథీ 10:11 అంటాడు, మనకు బుద్ధి కలగడానికి దేవుడు అవన్నీ రాయించాడంటండి. చూడండి నా వచనం, 1 కొరింథీ 10:11. 1 కొరింథీ 10:11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగ సంబంధమైన మందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడు. సో దేవుడు వారి జీవితాలు మనకు ఎందుకు రాశారంటే మనకేం రావాలి? బుద్ధి రావాలి. వాళ్ళు చేసిన పొరపాట్లు మీరు చేయొద్దు. మీరు బాగా ప్రారంభించారు, బాగా కొనసాగించండి, బాగా మీరు ఏం చేయాలి? ముగించాలి అంటున్నాడు అన్నమాట. సరే, యెహోషాపాతు జీవితాన్ని ఈ 5 అధ్యాయాలు మనం కవర్ చేయబోతున్నాం అని అన్నాను కదండి. మీకు సింపుల్గా మీకు అర్థం అవడానికి నేను 4 పదాలు మీ ముందు పెడతాను. ఓకే, మనకి అట్లీస్ట్ అలాగుంటే అవుట్లైన్ మనకుంటే సులభంగా మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. ఏంటంటే 4 పదాలు అని అంటే, ముందు ఇలా గుర్తుపెట్టుకోండి. మొదటిది ప్రత్యేకమైన జీవితం. చెప్పండి. సో యెహోషాపాతులో ఫస్ట్ మనం ఏం చూడబోతున్నాం?
ఆయన ప్రత్యేకమైన జీవితం. ఓకే, రెండోది ఆయన పతనం. ఏంటంటే చూడండి, అన్ని పాక్షరాలతోనే ఉన్నాయి చూసారా. ప్రత్యేకమైన జీవితం, రెండోది ఏముంది, ఆయన పతనం, ఎలా ఫాల్ ఎలా ఉంది, ఎలా ఎందుకు ఏ విషయాల్లో పడిపోయాడు. మూడోది ఆయన పశ్చాత్తాపం. మూడోది ఏంటండి, పశ్చాత్తాపం. అది కూడా మనం చూస్తాం. మూడోది మళ్ళీ పాపం చేశాడు, అయితే దాని పర్యవసానం, దాని యొక్క పర్యవసానం అంటే ఏంటి, ఇంగ్లీష్లో కాన్సిక్వెన్సెస్ అంటారు. మళ్ళీ తిరిగి పాపంలో పడ్డాడు, దానివల్ల ఒక పర్యవసానాన్ని అనుభవించాడు అనమాట. అది కూడా మనం చూడబోతున్నాం. సో ఏంటి 4 పాలు, ప్రత్యేకమైన జీవితం, తన పతనం, పశ్చాత్తాపం, పాపం యొక్క పర్యవసానం. ఓకే, ఈ 4 పదాలు అవి మనం ఈ 5 అధ్యాయాల్లో చూడబోతున్నాం అనమాట. మొదటిది తన ప్రత్యేకమైన జీవితం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకునేది ఏంటంటేనండి, మనం లోకం నుండి పాపం నుండి ప్రత్యేకంగా మనం జీవిస్తే దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అది ఫస్ట్ పాయింట్. ప్రత్యేకంగా జీవిస్తే దేవుడు నిజంగా మనల్ని ఏం చేస్తాడండి, ఆశీర్వదిస్తాడు. అది యెహోషాపాతు జీవితంలో మనం నేర్చుకుని పోయే మొదటి పాఠం. ఇఫ్ యూ సెట్ అపార్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్, గాడ్ విల్ బ్లెస్ యూ. మనం నిజంగానే లోకం నుంచి ప్రత్యేకంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది ఎలా చెప్పారండి అని అంటే 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకున్నాడు. అక్కడండి ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యాన్ని ఏం చేశాడట, బలపరచు. ఈ ఫస్ట్ లైన్ మనం చదివినప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది, ఇశ్రాయేలు తన మీద రాకుండా అంటే ఏంటండి దీని అర్థం అని మీరు అనొచ్చు. ఇశ్రాయేల్ని దేవుడు 2 భాగాల కింద డివైడ్ చేశాడు. ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఇంతకుముందు ఫస్ట్ రాజు సౌలు, మొదటి రాజు సౌలే కదా. దాని తర్వాత ఎవరు వచ్చారు ఇశ్రాయేల్కి? దావీదు రాజు. దాని తర్వాత ఆయన కుమారుడు సొలొమోను రాజ్యం చేశాడు. సొలొమోను తర్వాత వారి పాపాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని 2 భాగాలుగా డివైడ్ చేసేసాడు. 10 రాజ్యాలనేమో ఉత్తరం ఇజ్రాయెల్ అన్నారు, నార్దర్న్ ఇజ్రాయెల్ 10 రాజ్యాలు. దక్షిణం ఉన్న రాజ్యాలు ఏంటంటే 2 తెగలు. ఆ 2 ఏంటంటే యోధా, బెన్యామిన్. చెప్పండి, యోధా, బెన్యామిన్. దేవుడు వీరిని ప్రత్యేకించుకున్నాడు, వీరి మీదే ఆయన దృష్టి ఉంచాడు. ఈ పైన 10 రాజ్యాలు ఇంకా ఆయన వదిలేసాడండి. ఎందుకంటే పాపం పెట్టురేగిపోయింది, ఇంకా వాళ్ళకి నాకు సంబంధం లేదన్నాడు అనమాట. ఇది మీరు ఎలా చెప్పారండి అని అంటే మీరే చూడండి. 2 రాజులు 17వ అధ్యాయంలో 2 రాజులు 17వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంటుంది ఆ మాట. 2 రాజులు 17:18. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారందరిని బహుగా కోపించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక యోధా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. సో ఏ గోత్రాన్ని ఆయన సపరేట్ చేసుకున్నాడు? యోధా గోత్రం ఒకటే. దాని తర్వాత బెన్యామిన్ కూడా ఉంది, తర్వాత ఇంకో వచనంలో చూడొచ్చు. సో మొత్తం మీద 10 గోత్రాలని ఆయన పక్కన పెట్టేశాడు. ఆయన దృష్టి అంతా ఎవరి ఏ గోత్రాల మీద ఉంది? యోధా, బెన్యామిన్ గోత్రాలు అన్నమాట. ఇప్పుడు యెహోషాపాతు ఏ రాజు? యోధాకి రాజు. చెప్పండి, యోధా రాజు. ఇశ్రాయేల్లో ఒక్కడు కూడా సరైన రాజు లేడండి, అందరూ కూడా భయంకరులు అనమాట. మరి ఎన్ని పాపాలు చేశారంటే అక్కడ దేశం అంతటా కూడా విగ్రహాలతో నింపేశారు. ఇంకా మళ్ళీ ఒక మంచి రాజు అన్నవాడు లేడనమాట ఉత్తరం ఇజ్రాయెల్లో. అందుకోసం దేవుడు వదిలేశాడు దాన్ని. కానీ ఆయన దృష్టి అంతా ఎవరి మీద ఉందంటే యోధా గోత్రం మీద ఉంది. ఎందుకు అంత స్పెషల్ యోధా గోత్రం? యోధా గోత్రం నుంచి ఒకరు రావాలి. ఎవరు? యేసు ప్రభు ఈ లోకానికి రా. ఆయన దృష్టి వాళ్ళపై ఉంది. మంచి రాజులు ఉన్నారు, భక్తిగల రాజులు వచ్చారు. ఆ భక్తిగల రాజుల్లో ఒక రాజు ఎవరండి అంటే యెహోషాపాతు. యెహోషాపాతు ఆయన గురించి ఇక్కడ రాసిన మాట మనం 17వ అధ్యాయంలో చూస్తే, ఆయన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరచు. ఎందుకండి అలాగా పై ఇశ్రాయేల్ లేదా ఉత్తరపు ఇశ్రాయేల్ యొక్క నీడ కూడా పడకూడదు అని చెప్పి అంత ప్రత్యేకంగా ఉంటున్నాడు అని అంటే, ఇశ్రాయేల్ దేశంలో ఒక దేవత ఉంది. ఆ దేవత ఏదండి అంటే బయలుదేవత. చెప్పండి, ఎక్కడ రాస్తుంది దాని గురించి? 4వ వచనం చూడండి. 4వ వచనం, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు. చాలు. ఉత్తరపు ఇశ్రాయేల్లో
ఏలతన దేవత ఏదంటే బయలుదేవత. ఇంతకీ బయలుదేవత ఎవరు తీసుకొచ్చారు తెలుసా ఆ దేశానికి? ఆహాబుకి ఒక భార్య ఉంది. భార్య పేరేంటి? యెజబెల్. ఆ యెజబెల్ అన్న దాన్ని పెళ్లి చేసుకున్నాడు ఆహాబు రాజు. రావడం బయలు దేవతను తీసుకొచ్చి ఆ దేశమంతటిని కూడా బయలుతో నింపేసింది. కానీ యెహోషాపాతు మాత్రం తన రాజ్యాన్ని ఎంత జాగ్రత్త పరుచుకున్నాడంటే, అంటే ప్రత్యేకించుకున్నాడంటే, ఆ బయలు నేడ కూడా నా దేశంలోకి రాకూడదని చెప్పి ప్రత్యేకపరుచుకున్నాడు అనమాట. ఈ సో సెడ్ అపార్ట్ అనమాట. తన దేశాన్ని అలా కాపాడడం మాత్రమే కాదు, తన వ్యక్తిగత భక్తి జీవితాన్ని కూడా కాపాడుకున్నాడండి. అది ఎక్కడ రాస్తుందండి అంటే చూడండి, 3వ వచనం చూడండి. యెహోవా అతనికి సహాయుడే ఉండెను గనుక యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినంలో నడిచిన మార్గమున నడుచుచు. చూసారా? సో తన గురించి ఎంత మంచి విషయాలు ఉన్నాయి చూసారా? తన తండ్రి అయిన దావీదు ప్రారంభంలో నడిచిన మార్గమందు నడుస్తున్నాడట. ఇంకా 4వ వచనంలో కూడా చూస్తే ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను నడిచెను. సో కాబట్టి ఎంత భక్తిగా బ్రతికాడు కాబట్టి లోకం నుంచి ముఖ్యంగా ఆ పై ఇశ్రాయేల్, ఉత్తర ఇశ్రాయేల్ యొక్క బయలు నీడ కూడా పడకూడదు అని చెప్పి తన జీవితాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి అండి దేవుడు ఆయన ఎంత ఆశీర్వదించాడు. ఇక్కడ కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ముందు 3వ వచనం చూడండి, దేవుడు ఎలా ఆశీర్వదించాడు. యెహోవా అతనికి సహాయుడై ఉండెను గనుక. సో దేవుడు ఆయనకి ఎలా ఉన్నాడు? దేవుడు ఎవరికి సహాయంగా ఉంటాడు ఇప్పుడు చెప్పండి? యెహోషాపాతు మనకి ఇక్కడ కనిపించిందండి. ఆ లోకం నుంచి ఎలాగున్నాడు? ప్రత్యేకమైన జీవితం, పాపం నుంచి దూరంగా ఉన్నాడు అన్నమాట. ఆ ప్రత్యేకమైన జీవితాన్ని బట్టి దేవుడు ఆయనకి ఎలా ఉన్నాడు? సహాయంగా ఉన్నాడు. ఇంకా 5వ వచనం చూడండి, ఇంకెలా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యోధా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడే ఉన్నత స్థలములు దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేశాను. అంతేకాదండి, ఆయన చేసిన ఇంకో మంచి పని ఏంటంటే ఆయన దేశానికి సేవకులను పంపించి వాక్యాన్ని బోధించాడని చెప్పాడట. చూడండి 7వ వచనంలోంచి ఆ మాటలు ఉంటాయి. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణములో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకి అతను పెద్దలైన సో పెద్దలను పంపించాడు. చాలా పేర్లు ఉన్నాయి. 9వ వచనం కూడా చూడండి. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని యోధావారి మధ్యను ప్రకటన చేయుచు యోధా పట్టణములన్నిటిని సంచరించు జనులకు బోధించిరి. సో వాక్యాన్ని బోధింపజేస్తున్నాడు. చూడండి, అటు దేశాన్ని భక్తిలో పెంచుతున్నాడు, అంతేకాకుండా తన సొంత భక్తి జీవితాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటున్నాడు. సో దేవుడు అంటండి 10వ వచనంలో చూస్తే ఆ చుట్టూ దేశాలన్నిటికీ భయం పుట్టించాడట. వీరంటే చూడండి, యోధా దేశముల చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటిని మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుకు యుద్ధము చేయకుండ్రి. వా, చూడండి ఈ భాగం ఇంతవరకు మనకి ఏం అర్థమైంది చెప్పండి? మనం ఎప్పుడైతే లోక పాపం నుంచి ప్రత్యేకంగా ఉంటామోనండి, దేవుడు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెదుకొడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడి. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే యేసయ్య నువ్వు చెప్పినట్టు నేను జీవిస్తాను, నీకు సంతోషం తీసుకొచ్చినట్టుగా నేను జీవిస్తానని చెప్పి ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకొని ప్రభు కొరకు నిష్టగా ఈ లోకంలో జీవిస్తున్నామో, దేవుడు నీ పైన దృష్టి ఉంచి నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ విధేయతను బట్టి ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. ఇది మనకు ఎంతో మోటివేషనల్ రాగా ఉండాలి. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏమండి నేను ఎందుకంటే ఇంత భక్తి చేయాలి, నేను ఎందుకంటే ప్రత్యేకంగా ఉండాలి, లోకం అంతా ఎలా ఉండాలి అలాగే నేను కూడా ఉండొచ్చు కదా, నాకు కూడా 4 అక్రమ సంబంధాలు, నాకు కూడా అన్యాయమైన జీవితం, అక్రమమైన జీవితం, అన్ని చెడు అలవాట్లు ఉండొచ్చు కదా, ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉండి ఏంటండి సాధిస్తాం? నువ్వు సాధించడం కాదు, దేవుడు నిన్ను చూసి సంతోషించి ఆయన నీకు బహుమతి ఇస్తాడు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. సో బైబిల్లో అనేక వచనాలు నిజంగా ఉన్నాయి. దేవుడే నన్ను ప్రత్యేకపరుచుకున్నాడండి. పరిశుద్ధత అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధత అన్న మాటకు అర్థం ఏంటంటే టు సెపరేట్ అని అర్థం. అంటే లోకం నుంచి మనల్ని ఏం చేశాడు?
సపరేట్ చేశాడు. ఎందుకంటే సపరేట్ చేశారంటే లేవికాండంలో మాట ఉంటుంది, మీరు నా వారై ఉండాలని. ఎలా అంటున్నాడు? ఎక్కడుందా మాట? మీరే చూడండి, లేవికాండం 20:26. లేవికాండం 20:26. మీరు నా వారై ఉండునట్లు అన్య జనంలో నుండి మిమ్మల్ని ఏం చేశాను? నేను వేరుపరిచాను. సో ఇశ్రాయేల్ ప్రజలకు ఏమంటున్నాడంటే, మీరు ఎలా ఉండాలి? ఇంకా నా వారై అంటే అర్థం ఏంటి? మీకు నచ్చినట్టు మీరు ఉండడం కాదు, నాకు ఇష్టమైనట్టు మీరు జీవించాలి. ఇంకోటి తెలుసా, ఇదే మాట క్రొత్త నిబంధనలో నీ గురించి నా గురించి అన్న మాట ఏంటో తెలుసా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారంటే మీరు నావారు కాబట్టి నన్ను గణపరిచి నువ్వు జీవించాలి. ఎక్కడ రాస్తుంది ఆ మాట? 1 కొరింథీ 6:20. 1 Corinthians 6:20. 1 కొరింథీ కొంచెం పైనుంచి చదవండి, కొంచెం పైనుంచి చదవండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుణ్ణి నయపరచు అంటున్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారు. మీరు నా సొత్తు, నా ప్రజలు, నన్ను మహింపరిచినట్టుగా నా కొరకు మీరు జీవించాలి. ఎప్పుడైతేనండి మనం ఈ పిలుపు మేరకు దేవుని సంతోషపెడతామోనండి, దేవునికి లోబడతాము, దేవుడు యెహోషాపాతుని దీవించినట్టుగా నన్ను కూడా ఆయన ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఆ దీవెనలకు నిజంగా ఆలోచిస్తేనండి ఎంత సంతోషం అనిపిస్తుంది. ఒకటేమో దేవుడు ఆయనకు తోడుకున్నాడండి. 3వ వచనంలో చూస్తే, 5వ వచనంలో ఏమో కాబట్టి యెహోవా అతనికి రాజ్యమును స్థిరపరిచాడంటండి. యోధావారందరూ యెహోషాపాతును పన్ను ఇచ్చారు, తనకు ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగెను అంటున్నాడు. 10వ వచనంలో చూస్తే వేరే శత్రులందరికీ కూడా, చుట్టూ రాజ్యాలకు కూడా ఆయనంటే భయం వచ్చేటట్టు చేశాడన్నమాట. ఎంత గొప్ప విషయం. సో అది మొదటి పాఠం. దేవుడు నన్ను కూడా ప్రత్యేకంగా ఉండమని ఆయన కోరుతున్నాడు. అలా ప్రత్యేకంగా జీవించినందుకు ఆయన తగ్గ ప్రతిఫలం కూడా నీకు నాకు ఆయన ఇస్తాడని. మీకు ఎంతమందికి లోటస్ అంటే తెలుసు? లోటస్ని ఏమంటాం తెలుగులో? తామర పువ్వు కదా, కమల పువ్వు. మీకు తెలీదా అండి? ఒక్కొక్కటి చెప్తున్నారు. పోలే, లోటస్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు వచ్చింది గొడవ? అది ఎక్కడ కనిపిస్తుంది? చెరువులో, అది కూడా నాచు అంత మురిగా ఉన్న ప్లేస్లో ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా దాన్ని గమనిస్తే దాని ఆకులు పెద్దగా ఉంటాయి, మురికలోనే ఉంటుంది, బురదలోనే ఉంటుంది. కానీ ఒక్క చుక్క బురద కూడా దానికి అంటదన్నమాట, ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట. దేవుడు మనల్ని ఈ మురికి లోకంలో అలా జీవించమంటున్నాడు అన్నమాట. పరిశుద్ధత అంటే, ప్రత్యేకత అంటే అదండి. అవతలడు మురికి మనకు రానివ్వకూడదు అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, ఆడిపోతే పోనండి, ఆడు ఎలా పిచ్చి అలవాట్లు ఉన్నాయా, చెడు అలవాట్లు ఉన్నాయా, మనం ప్రభు కొరకు ప్రత్యేకంగా ఈ లోకంలో జీవించాలి. ఆయన సంతోషిస్తాడు అలా జీవిస్తే? లేదు కదా. ఆయన సంతోషం కోసం నేను బ్రతుకుతాను అని చెప్పి ఎప్పుడైతే ఆ ప్రత్యేకత మనం ఉందన్నట్టండి, దేవుడు చూస్తాడు, శబాష్ అంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో యెహోషాపాతు జీవితంలో నేర్చుకున్న మొట్టమొదటి పాఠం అదనమాట. ఏంటంటే ప్రత్యేకమైన జీవితం. దేవుడు నిజంగా అలా ప్రత్యేకంగా జీవిస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రాజీ పడిపోతే మాత్రం పోగొట్టుకుంటాం. సో రెండోది అదే చూస్తున్నాం. రెండో పాఠం యెహోషాపాతులో మనం చూసేది ఏంటంటే, రెండోది ఏం చెప్పాను ఇందాక? పతనం అని చెప్పాను కదా, రైట్. మరి ఇక్కడ పాయింట్ మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు మనల్ని దీవించినప్పుడు పతనం అయ్యే ప్రమాదం ఉందని గుర్తించాలి. ఏంటంట? పతనం అయ్యే ప్రమాదం అనుకుంది. దేవుడు ఎంత ఆయన ఆశీర్వదించాడు కదా, ఎంత ఆశీర్వదించాడంటే ఇంకా 12వ వచనం నుంచి 19వ వచనం వరకు చూస్తేనండి, 17వ అధ్యాయంలోనే ఆయనకు మిలిటరీ ఇచ్చాడు. ఆ మిలిటరీని నువ్వు లెక్క పెడితే 10,50,000 మంది అంటండి. ఆయన మిలిటరీ సైన్యమే ఎంత? 10,50,000 మంది సైన్యం ఉండారటండి. వాళ్ళ గురించి ఇక్కడ రాసిన మాట ఏంటంటే పరాక్రమశాలులు అన్న మాట ఉంది. ఎక్కడంటే 13వ వచనం చూడండి.
అతని క్రింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండరు. ఎవరంటే వీళ్ళు? పరాక్రమ. ఎంతమంది అన్నది మీరు అలా చదువుకుంటే 19th verse వరకు వెళ్తే మీకు టోటల్ 10 లక్షల ఎంత చెప్పాను 50,000 మంది ఉంటారన్నమాట. 10,50,000 మంది ఉంటారనమాట. సో ఇప్పుడు లెక్క ఏదు తర్వాత వేసుకోండి. పాయింట్ మాత్రం మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు ఆయన్ని చాలా అభివృద్ధి పరిచాడు, ఇంకా ఆయన చాలా కట్టించాడట, దానం సమకూర్చుకున్నాడంట. 12వ వచనం అంటున్నాడు చూడండి, గొప్పవాడే యోధా దేశంలో కోటలను సామగ్రిని నిలువ చేయు పట్టణములు కట్టించను. యోధా దేశపు పట్టణములో అతనికి బహు ధనం వచ్చేసింది, చాలా కట్టించుకున్నాడట. పెద్ద పెద్ద కోటలన్నీ కూడా బిల్డింగ్స్ అని కట్టించుకున్నాడంట. బాగా ఎక్కువైపోయింది. సో ఇప్పుడు చెప్పండి, దేవుడు ధనాభివృద్ధి మనకు చేస్తున్నప్పుడు ఏ ప్రమాదం ఉంది? పతనమయ్యే ప్రమాదం కూడా మనకి ఉందన్నమాట. అది ఇక్కడ చూస్తాం యెహోషాపాతు జీవితంలో ఆయన పతనం. ఆయన పతనానికి ప్రారంభం ఏంటండి అంటే, ఒక అన్యుడితో స్నేహం చేస్తాడు. ఇక్కడ ఒక భయంకరమైన చెడ్డ మనిషితో స్నేహం చేస్తాడు అనమాట. ఇంతకీ ఆ చెడ్డోడు ఎవడండి అని అంటే ఆహాబు. చూడండి ఎక్కడ రాస్తుంది, 18వ వచనం స్టార్టింగ్. ఈ స్నేహమే, ఈ చెడ్డోడితో స్నేహమే తన పతనానికి ప్రారంభం. 18వ వచనం స్టార్టింగ్. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వ్యయం. ఎందుకండి ఇంత స్పష్టంగా రాశాడు ఇక్కడ? నేను ఇప్పుడు పాయింట్ కూడా అదే అన్నాం కదా, మనకు ధనాభివృద్ధి ఎక్కువైన తర్వాత మనకున్న ప్రమాదం ఏంటండి? పతనమయ్యే ప్రమాదం. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, తనకు ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వ్యయముంది. సో దట్స్ ది డేంజరస్ పాయింట్ అనమాట. నీ జీవితంలో, భక్తి జీవితంలో పతనం అవ్వడానికి కారణం నువ్వు చేసే చెడు స్నేహాలు. ఒక్క బ్యాడ్ ఫ్రెండ్ మన జీవితంలో దూరాడా, అక్కడి నుంచి నీ భక్తి పట్టాలు తప్పుతుంది అన్నమాట. భక్తి ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ స్నేహం చేసినా లేదు, ఏం రాస్తుంది ఇక్కడ? వియమందరం అంటే ఏంటండి? వియమందరం పిల్లనిస్తున్నాడంట. ఆహాబు గారి అమ్మాయిని ఈ కోడలుగా తెచ్చుకున్నాడట. ఎంత దారుణమో చూడండి. అంటే ఇప్పుడు వియ్యముందంత స్టేజ్కి వచ్చేసాడంటే దీని ముందు ఏం జరుగుతుందో చెప్పండి. ముందు మాటలు కలిసాయి, తర్వాత మాటలు కలడం తర్వాత మనసులు కలిసాయి, దాని తర్వాత బంధుత్వం కలిసింది, ముదిరిపోతుంది. సో మాటలతో ప్రారంభమైంది, మనసులు కలిసే, మనసులతో కలిసిన తర్వాత ఇంకా వదులుకోలేకపోతున్నారు. తర్వాత ఇంకా వివాహం అన్నంత స్టేజ్కి వచ్చేసారు. ఎంత నచ్చేసారు నాకు తెలిసి ఆహాబు యెహోషాపాతుని చూసినప్పుడు ఆ భక్తే చాలా అట్రాక్టివ్గా కనిపించుంటుంది. ఈయన ఎంత భక్తిపరుడంటే వాళ్ళ కొడుకులు ఇంకా భక్తిపరులు, ఇలాంటి వాళ్ళు మేము అల్లుడిగా తెచ్చుకోవాలి, మా ఊర్లో ఇలాంటి వాళ్ళు ఎవరు లేడరా బాబు, అందరూ ఎదవలో ఎలాగన్నా పట్టాలి అని చెప్పి కన్నేసాడు. ఈయన ఎంత అజ్ఞానంగా ఉన్నాడంటే ముందు వాడితో వియ్యముందాడు. వియ్యముందిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ మాట ఇక్కడ 2వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి. కొన్ని సంవత్సరములు గతించిన మిమ్మట ఆగనగనండి. ఎన్ని సంవత్సరాలు లేదు కానీ ఇక్కడ ఏం రాస్తుంది? కొన్ని సంవత్సరాల స్నేహం. ఈ సంవత్సరాలు అయ్యే కొలది ఈ స్నేహం ఏమై ఉంటుంది, బాగా ముదిరిపోయింది. ఇప్పుడు చూడండి, కొన్ని సంవత్సరాలు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నద్దకు పోయెను. ఆగండి. ఇక ఈ ఒక్క లైన్ అండి చాలా డీప్ పాయింట్ ఉందండి. ఆహాబ్ ఎక్కడున్నాడట? షోమ్రోన్ అంటే ఉత్తరము ఇస్రాయల్ యొక్క క్యాపిటల్ సిటీ, అందులో ఆహాబ్ ఉన్నాడు. ఇప్పుడు మనం మ్యాప్లో చూస్తే ఉత్తరం అన్నది పైన ఉంటుందా కింద ఉంటుందా చెప్పండి? పైన ఉంటుంది. ఉత్తరం అంటే నార్త్ కదా, పైన ఉంటుంది. సౌత్ దక్షిణం ఎప్పుడు కింద ఉంటుంది. పొజిషన్ చూస్తే ఇలా ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తే యోధారాజు ఎవరు? యెహోషాపాతు అంటే కింద ఉన్నవాడు. ఎక్కడికి వెళ్ళాడు? పైకి వెళ్ళాడు. అంటే ఉత్తరంలో ఉన్న ఆహాబు ఊరైన షోమ్రోన్కి వెళ్ళాడు. మామూలుగా ఇక్కడ ఏం రాయబడాలంటే పైనున్న షోమ్రోన్కి వెళ్ళాడు, ఉత్తరానికి వెళ్ళాడు అన్నట్టుగా రాయాలి. మీరు నిజంగా ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హీ వెంట్ డౌన్ టు సమరియన్ అని అంటారు అనమాట. వెంట్ డౌన్ టు షోమ్రోన్, వెంట్ డౌన్. అదేంటంటే మామూలుగా ప్రయాణం చేస్తే ఈయన దక్షిణం నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఉత్తరానికి వెళ్ళాలి. కానీ ఇంగ్లీష్లో ఏం రాస్తుంది తెలుసా?
హీ వెంట్ డౌన్. ఆ మాట కావాలని రాసింది. డౌన్ అంటే ఏంటి తెలుసా? దిగజారిపోయాడని అర్థం. ప్రాణం పైకి చేయొచ్చు, కానీ ఆత్మీయంగా ఈ సంవత్సరాల స్నేహం వల్ల భక్తిలో ఇంకా 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 ఏమయ్యాడు? దిగజారిపోయాడు. అది పాయింట్ అన్నమాట. నేను పతనం అన్న మాట ఉపయోగించాను కదా. పతనం అంటే ఏంటో తెలుసా? ఇదే భక్తిలో ఏమవడం? దిగజారిపోవడం. ఎప్పుడైతే ఈ భ్రష్టుడితో అయిన ఆహాబుతో స్నేహం చేశాడో ఈయన దిగజారిపోతాడు. ఆహాబుని ఎందుకంటే అంత ఘోరంగా మీరు అంటున్నారు అని అంటే, మీరే చూడండి. ఆహాబు గురించి ఒక వచనాన్ని చూపిస్తాను. అతను ఎలా అంటాడు? మొదటి రాజులు 16వ అధ్యాయము 29వ వచనం ఉంటుందండి, చూడండి. యోధా రాజైన ఆసా ఏలుబడిలో 30వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడు ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 8 సంవత్సరాలు ఏలెను. ఓకే. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాడు. ఇక్కడ ఏం రాస్తుంది? తన పూర్వీకులందరినీ కంటే రెచ్చిపోయాడంట. ఎవరు? ఆహాబు. దేంట్లో? చెడుతనం చేయట్లో. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించే పాపక్రియలను అనుసరించి నడుచుకుంటాడు. స్వల్ప సంగతి అనుకొని అతను సీదోనీల రాజైన ఎద్బేలు కుమార్తె యెజబెలును వివాహం చేసుకొని బయలు దేవతలను పూజించుచు దాన్ని మ్రొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బలిపీఠంను కట్టించను. సో ఏం కట్టించాడట? దేనికి? బయలుకి. సో మొత్తం మీద దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆహాబు మంచోడా చెడ్డోడా? పూర్వీకులందరికంటే చెడ్డోడు. 33లో ఏం రాస్తుందో చూడండి. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుని యెహోవాకు కోపము పుట్టించిన. అందరికంటే ఎక్కువ పాపం చేస్తున్నాడు అనమాట. అలాంటోడితో స్నేహం చేశాడు. ఎవరు? స్నేహం కాదు, వియ్యమందుడు. అంతే, దిగజారుతున్నాడు, పతనం అవుతున్నాడు, దిగిపోతున్నాడు. ఇప్పుడు ఎంతగా పతనం అయ్యాడండి అన్నది మనం చూడాలి. ఈవెన్ బైబిల్లో కూడానండి మనం చూస్తే, ఎప్పుడైతే చెడ్డోడితో స్నేహం చేశారో చాలామంది జీవితాలు పతనమైనట్టు మనం చూస్తున్నాం. దావీదు ఆకీషు అన్న ఫిలిష్తీయుల రాజుతో స్నేహం చేశాడు. ఏం చేశాడు తెలుసా? ఎంతగా దిగజారిపోయాడు తెలుసా? ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి రెడీ అయిపోయాడు. ఎవరు? దావీదు. ఆకీష్ అన్న ఫిలిష్తీయుల రాజులతో స్నేహం చేసి, నేను నీవాడను బాబు, పద ఇశ్రాయేల్ని చంపేద్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎంత దిగజారిపోయాడు చూడండి. దేవుని బిడ్డ అయినా ఎవరు? దావీదే. సంసోను ఫిలిష్తీయురాలతో స్నేహం చేసి పెళ్ళాడి, దెలీలాతో స్నేహం చేసి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిపోయాడు అనమాట. తనకు తెలుసు తన బలవంత జుత్తులో ఉందని తెలుసు, అది కూడా చెప్పేశాడు, చచ్చిపోవడానికి రెడీ అయిపోయాడు అనమాట. ఎంత దిగజారిపోయాడో చూడండి. ఇంకా మనం చూస్తూ ఉంటే, ఇశ్రాయేలులు మోయాబీ స్త్రీలతో స్నేహం చేసి వ్యభిచారం చేసి విగ్రహారాధన చేయడానికి కూడా సిద్ధపడిపోయి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారన్నమాట. చూడండి ఈ స్నేహం ఎంత బలమైందో. దుష్టులతో స్నేహం చేశాడు, తను దిగజారడం మొదలు పెడుతున్నాడు. ఈ మధ్య మనం హిజ్కియా జీవితాన్ని కూడా మనం చూసాం. హిజ్కియా ఆవిడతో స్నేహం చేశాడు. బబులోను రాజు యొక్క కుమారుడితో స్నేహం చేశాడు, దేవుని శిక్షకు పాత్రుడు అయ్యాడు అన్నమాట. సో వాటెవర్, ఇక్కడ తన పతనానికి ప్రారంభమే ఒక చెడు స్నేహం అన్నమాట. వియ్యమొందాడు, దిగజారుతాడు. ఎంతగా దిగజారాడు ఇప్పుడు కొంచెం మనం లోతుగా స్టడీ చేద్దాం. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నేను నీ వాడని అంటాడండి. ఎక్కడ అంటాడు చూడండి, 2 దినవృత్తాంతాలు 18వ అధ్యాయం 3వ వచనం. 18:3. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యోధా రాజైన యెహోషాపాతును చూచి నేను నీవాడు. అయ్యో బాబోయ్, ఆ మాట చాలా భయంకరమైందండి. ఇందాక మనం నేర్చుకున్నాం, మనం ఎవరు వారము? ప్రభు వారం కదండి. ప్రభువు విలువ పెట్టి మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడు. కానీ ఈయనన్న మాట ఏంటో తెలుసా? నేను ఎవరిని? నీవాడిని. ఆ మాట అన్నాడు అంటే ఇన్ని సంవత్సరాలు ఏమైపోయింది? స్నేహము ముదిరి
ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఫుడ్ పెట్టాడట. ఆ పైన రాసింది 2వ వచనం చూడండి. ఆహాబు అతని కొరకు, అతని వెంట వచ్చిన జనులందరి కొరకు అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదకి పోవుటకు అతనిని ప్రేరేపించను. ఒక తప్పు చేయడానికి ఏం చేశాడు? ప్రేరేపించాడట. భోజనం పెట్టాడు. ఆ స్నేహం అన్న ముసుగులో ఉండిపోయి నేను నీ వాడను అంటున్నాడు అనమాట. ఐ బిలాంగ్ టు యూ. అరే అంటే ఎవరితో స్నేహం తగ్గిపోయింది దానికి? అరే 17వ అధ్యాయంలో ఏమో దేవునికి లోబడుతూ దేవుళ్ళు ఆనందించిన వ్యక్తి ఇప్పుడు అంటున్నాడు, ఆహాబు నేను నీ వాడనయ్యా. ఇటు అంత భయంకరుడుతో అంటున్నాడు అనమాట, నేను నీ వాడని అంటున్నాడు. ఏమండి, సాతాను స్నేహం అన్న వలేస్తాడు. ఎంత మంచి భక్తిపరుడు అన్న స్నేహం అని అలా వలేసి వాడిని మెల్లిమెల్లిగా కొన్ని సంవత్సరాలకి నిన్ను దూరం చేసి నీ నోటితోనే అనిపిస్తాడు ఏంటంటే నాకు ప్రభుకి సంబంధం లేదు, నేను నీ వాడనని చెప్పి ఒక అన్యుడితో, ఒక దేవుని ఎరగని వాడితో, ఒక దుర్మార్గుడితో అంటావు అన్నమాట. నువ్వు అలాంటి స్థితికి నిన్ను దిగజారేటట్టు చేస్తాడు అనమాట. ఇంకా మనం చూద్దాం ఇంకెలాగా దిగజారాడు. 4వ వచనం చూడండి. 4వ వచనం. మరియు యెహోషాపాతు నేడు యెహోవా యొద్ద సంగతి విచారించరండనగా అగడగడగడ. ఇక్కడ ఇప్పుడు యెహోషాపాతు ఎంతన్నా ఒక విశ్వాసి కాబట్టి ఎక్కడో ఆయనకి చిన్నది మనసాక్షి గుచ్చుకుంది. ఏంటి? అరే యుద్ధంకి వెళ్తున్నాను, ఒకసారి దేవుణ్ణి అడుగుదాము అని. మంచిదే, దేవుని చిత్తాన్ని అడగడం మంచిదే. అసలు ఈయన ముందే అడగాలి, స్నేహం చేయక ముందే అడగాలి, కానీ కొంచెం లేట్ అయ్యింది, ఆయనే అడుగుదాం అనుకున్నాడు. కానీ బాధాకరం ఏంటో దిగజారిపోవడం అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ అంత పెద్ద సీన్ జరుగుతుంది, అదంతా నేను వివరణ ఇచ్చిస్తాను. ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే యుద్ధానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు అని మికాయా అన్న ప్రవక్త చెప్తాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మీరు ఖచ్చితంగా ఓడిపోతారు, అంతేకాకుండా ఆహాబు చచ్చిపోతాడు అని చెప్పి ఎంత స్పష్టంగా దేవుని చిత్తం తెలిసిన తర్వాత ఒక విశ్వాసి ఏం చేయాలి? మానేయాలి. కానీ ఏం చేస్తాడు తెలుసా? దేవుని చిత్తం తెలిసి కూడా యుద్ధానికి వెళ్తాడు. ఇదే దిగజారిపోవడానికి గల సూచన అన్నమాట. నీ జీవితంలో ఎంతగా దిగజారిపోతా ఈ లోక స్నేహం లేదా ఈ చెడు స్నేహాల వల్ల వాక్యం వింటావు, ఇది దేవుని చిత్తం అని నీకు అర్థమవుద్ది, దేవుని పద్ధతి ఇదని అర్థమవుద్ది, నా జీవితం అలా లేదు అని అర్థమవుద్ది. అయినా సరే నీకు తెలిసి కూడా నేను ఆడికి లోబడను, నా ఫ్రెండ్కే నేనేం చేస్తాను? లోబడతాను. ఆహాబు మాటే ఇప్పుడు చెప్పండి. ఒక పక్కన దేవుని చిత్తం ఏంటో తెలిసిందండి, ఒక పక్కన ఆహాబు ఏమో వెళ్దాం అంటాడండి. ఎవరికి మాటకు లోబడాలి? దేవుని మాటలు. కానీ ఎవరికి లోబడుతున్నాడు ఇక్కడ? ఆహాబుని సంతోషపెట్టాలి అంతే. నా స్నేహితుని నేను సంతోషపెట్టాలి. ఆడు దొరకమారు తాగుపోతే ఎవరన్నా పర్లే, ఆడనే సంతోషపెట్టాలి, అంతేగాని నేను దేవుణ్ణి అది దిగజారిపోవడం అంటే. అది దిగజారిపోవడం. పతనం అంటే అదండి. దేవుని వాక్యం తెలిసి కూడా నేను ఆయనకు లోపడను, నా ఫ్రెండ్ని నేను సంతోష పెడతాను. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటండి అంటే, దేవుని చిత్తం తెలుసుకోవాలని ఉంది అంటే ఈ లోపల మన ఆహాబు ఆ దగ్గరకు ఉన్నవాళ్ళు ఎవరు? బయలు ప్రవక్తలు. ఎవరు? 400 మంది తీసుకొచ్చాడట. వాళ్ళు రావడం గెంతులేసి, నువ్వు వెళ్ళంతే, నువ్వు వెలిసిపోతావు, నీకు వచ్చేసి విజయం నీదే. ఒకడంగా ఏకంగా ఎనపకొమ్మలు తేయించుకొని వచ్చి నువ్వు ఇలా గుచ్చెత్తావు ఆ శత్రువుల్ని అని చెప్పి చెప్తున్నాడట. చెప్తా ఉంటే యెహోషాపాతు ఇలా చూసి, నాకు వీళ్ళు కాదు, యెహోవా ప్రవక్త కావాలి. ఎవరు కావాలి? ఒక ఆయన లేరా అంటే అప్పుడు ఆహాబు అలా ఆలోచించి, ఉన్నాడు, వాడున్నాడు, ఆడెప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు. నాకు భలే నచ్చిందన్న మాట. మీరే చదవండి. ఎన్నో వచనం అది? 6వ వచనం చదువుతారు. అయితే యెహోషాపాతు మనము అడిగి విచారం చేయటికే వీరు తప్ప యెహోవా ప్రవక్తలో ఒక్కడైనా ఇచ్చట లేడా అని అడుగా, ఇశ్రాయేలు రాజు అంటే ఆహాబు యెహోవా యొద్ద విచారం చేయుటకు ఇమ్లా కుమారుడును మికాయాను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గురించి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నానని యెహోషాపాతుతో రాజు అలాగా అనవద్దు. అడగండి. ఇక్కడ మికాయా గురించి నా బ్యూటిఫుల్ లెసన్ ఏంటో మీరు చెప్పగలరా? ఒక నిజమైన ప్రవక్త ఎలా ఉంటాడో ఇక్కడ చెప్తున్నాడండి. ఇతడు నాకు మేలు ప్రకటించకుండా ఎప్పుడు కీడే అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు నా తప్పులే చూపిస్తాడు,
ఎప్పుడు నా తప్పు. అవును, మరి ఈ జీవితంలో ఏముంది? పాపాలే ఉన్నాయి కాబట్టి ఏం చూపిస్తున్నాడు? పాపాలే చూపిస్తున్నాడు అన్నమాట. ఒక నిజమైన సేవకుడు ఏం చేస్తాడు చెప్పండి? ఉన్నది ఉన్నట్టు వాక్యంలో ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, నువ్వు చేసింది తప్పు అని చూపిస్తున్నాడు. కాబట్టి అవతలడికి ఖచ్చితంగా తప్పు చూపించినప్పుడు ఏం వస్తుంది? ఆహాబుకి ఏమొచ్చింది? కోపం కాదట, పగ. ఇది ఆహాబుకు పగ వచ్చింది, కానీ ఈ మేకాన్ని బట్టి ఎవరు సంతోషిస్తారు చెప్పండి? దేవుడు సంతోషం. అదండి నిజమైన సేవకుడికి ఉండే లక్షణం. ఆయింట్మెంట్ రాస్తుంటే మండుతుంది. ఎందుకు మండుతుంది? పని చేస్తుంది కాబట్టి. నేను వాక్యం చెప్తున్నప్పుడు మీకు ఎక్కడికన్నా మండింది అనుకోండి, దాని అర్థం ఏంటి? పని చేస్తుంది. అది చాలు మనకి, అది చాలు. మన జీవితంలో అలా యథార్థంగా వాక్యం చెప్పి మన పాపాలను మనకు చూపించే మిఖాయలే మనకి కావాలని. మిఖాయ ఉన్నదున్నట్టు ఆహాబుకి చెప్తుంటే, ఆహాబుకి చూస్తుంటే పగ వచ్చేస్తుంది, చంపేద్దామన్నంత కోపం వస్తుంది అనమాట. యెహోషాపాతు నాకు ఆయనే కావాలి, విశ్వాసి కదా, తనకు తెలుసు మిఖాయ యొక్క విలువ ఏంటి. ఈ 400 మంది నాకు వద్దు, వీళ్ళందరూ పొగిడేవాళ్ళు, అబద్ధాలు చెప్తున్నారు, పొగుడుతున్నారు, అంతే, నాకు వీళ్ళొద్దు. నువ్వు ఎలాంటి సేవకును కోరుకుంటున్నావు? ఇలాంటి టైంలో నువ్వు ఆలోచించాలి. ఆహాబు అయితే నిన్ను పొగిడే వాళ్ళని కోరుకుంటావు. నువ్వు యెహోషాపాతు అయితే ఎవరిని కోరుకుంటావు? నిన్ను హెచ్చరించే, నీ పాపాన్ని నీకు చూపించే అలాంటి సేవకులను నువ్వు కోరుకోవాలన్నమాట. మొత్తం మీద కోరుకున్నాడు. ఇది బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. మిఖాయ నీ పిలవడానికి మనుషులు పంపిస్తాడు. వెళ్ళిన మనుషులు మిఖాయతో ఏం చెప్తారో తెలుసా? బాబు నీకు ఎందుకు వచ్చిన గొడవ, అది ఏదో మంచి జరుగుతుంది, నీకు విజయం వస్తుందని చెప్పే అని అంటే మిఖాయ రిప్లై ఏమి ఇచ్చాడంటే తెలుసా? దేవుడు ఏం చెప్తే అది చెప్తాను. ఏమన్నాడు మీరే చూడండి, 12వ వచనం. మిఖాయ నువ్వు పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని ప్రవక్తులు రాజు విషయమై ఒక ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలు అనుకూలపరిచి మేలునే ప్రకటనగా మిఖాయ అంటాడట, యెహోవా జీవితం కూడా నా దేవుడు సెలవిచ్చినదేదో అదే దానినే ప్రవేశించునని చెప్పాను. ఎంత బ్యూటిఫుల్ లెసన్ చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడో అదే చెప్తాను. వాక్యంలో ఏం రాసిందో అదే నేను చెప్పాలి. దీనికి కలపకూడదు, దీన్ని చెరపకూడదు. మనుషులు బాధపడతారని చెప్పి కొంచెం దానికి షుగర్ కోట్ చేసి చెప్పకూడదు, ఉన్నదున్నట్టు చెప్పాలన్నమాట. అదే చెప్తున్నా. పిలిచిన వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. ఎవరు బాబోయ్ ఇదేదో కాల్ చేసేటట్టు ఉన్నారు బాబోయ్, అది అసలే ఆహాబు అని చెప్పి సరే అని చెప్పి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళినప్పుడు మిఖాయ ఏమంటాడు తెలుసా? ఇదిగో నాకు దేవుడు ఒకటి చూపించాడు, ఇశ్రాయేలు కాపరి లేని గొర్రెల్లా ఉంటారు ఇంకా అని అన్నాడు. ఏమన్నాడు అంటే ఏంటి దాని అర్థం? కాపరి చచ్చిపోతాడు. ఎందుకు అక్కడ కాపరి ఎవరు అంటే డైరెక్ట్గా ఫేస్ మీద వారికి నువ్వు పోతావు, ముఖం మీద చెప్పేశాడు అనమాట. ఇది మ్యాటరు. చూడండి ఎలా ఎంత ఖచ్చితంగా ఫేస్ మీద ఉన్నదో చెప్పాడు. చూడు 16వ వచనం. అతడు కాపరి లేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరూ పర్వతాల మీద చెదిరిపోవట చూచితని. ఏం చూశాను నేను? కాపరి లేని గొర్రెల్లాగే మిగులుతారు. అంటే నువ్వు కాపరివి, నిన్ను దేవుడు చంపైపోతున్నాడు, ఈ యుద్ధంలో నువ్వు చనిపోతావు. పక్కన ఇదంతా ఎవరు పెట్టినారండి? యెహోషాపాతు గుండులో రాయి పడాలి. ఇంత ఖచ్చితంగా వాక్యం చెప్తా ఉంటే గుండులో రాయి పడాల్సిందే. అయినా ఆహాబును సంతోష పెట్టాలని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధానికి వెళ్ళాడండి. దేవుడు ఇదంతా గమనిస్తున్నాడు. దాని తర్వాత 17వ వచనం దెబ్బకి ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లా, నేను ఇతడు కీడునే కానీ నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అన్నాడు. మిఖాయ యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసురైనట పరమండల సైన్యం ఆయన కుడి ప్రక్కన ఎడం ప్రక్కన నిలబట్టి నేను చూచి. ఇంకోటి అంటున్నాడు, గో ఇదే కాదు, పరలో కొన్ని దేవుడు చూపించాడు, ఇక్కడ దూతలు ఉన్నారు, ఇటు దూతలు ఉన్నారు. అలాంటప్పుడు దేవుడు అడిగాడు, అక్కడ ఆహాబు చనిపోవడానికి ఏం చేస్తారు మీరు అని అంటే ఒక ఆయన ముందుకు వచ్చి అంటాడు, నేను ఆ ప్రవక్తలు 400 మంది ప్రవక్తలలో దూరి అబద్ధం పలిగేటట్టు నేను చేస్తానంటే దేవుడు వెళ్ళు అని చెప్పాడు. ఎక్కడ మాట్లాడిన ప్రతి 400 మంది కూడా పచ్చి అబద్ధం మాట్లాడారు. వాళ్ళు విజయం వస్తుందని చెప్పారు, నీకు విజయం రాదు, నువ్వు చనిపోతావు అంతేనంటాడు. అక్కడ సిద్కియా అని కూడా ఉన్నాడంట. ఆ 400 మంది ముందుకు వచ్చి మిఖాయాను పాఠం కొట్టాడంటండి. ఇలా అన్నందుకు ఆయన భరించాడు. పక్కన ఈ లోపల ఆహాబు రాజు అంటాడు, నేను మళ్ళీ యుద్ధం నుంచి వస్తాను,
యుద్ధం నుంచి వచ్చే వరకు కూడా ఇతనికి కఠినమైన ఆహారం పెట్టండి, చెరలో పెట్టండి, కఠినమైన ఆహారం పెట్టండి. అప్పుడు మికాయా అంటే నువ్వు వస్తే కదా మళ్ళీ. ఇదంతా యెహోషాపాతు వింటున్నాడండి, ఇదంతా యెహోషాపాతు వింటున్నాడు. అయినా సరే యుద్ధానికి వెళ్ళాడండి. యుద్ధంలో ఏం జరిగింది ఇక్కడ మనం చూడబోయే ఇంకా ఎంత దిగజారిపోయాడంటేనండి యెహోషాపాతు. ఇక్కడ చూస్తాం, వెయిట్ వినండి. ఆహాబు ఎంత కుయుక్తిగా మాట్లాడతాడంటే ఇక్కడ మ్యాటర్ అర్థమైంది. ఏంటి, చచ్చిపోతానని మికాయా చెప్పాడు, ఎందుకన్నా మంచిది ఓ పని చేద్దాం, 2 రోజులకి వెళ్ళడం ఎందుకు, నేను మారు వేషంలో ఉంటాను. నేను ఎలా ఉంటాను, మారు వేషంలో సామాన్యుడిగా ఉంటాను. యెహోషాపాతు నువ్వు రాజుగా ఉండులే, ఎలా ఉండాలి, రాజుగా ఉండు, ముందెళ్ళు నువ్వు. ఏంటి నీ ప్లాన్ చెప్పండి. ఒకవేళ నిజంగా కానీ చంపేస్తే ఎవరిని చంపేస్తారు, యెహోషాపాతుని చంపేస్తారు, మనం తప్పించుకోవచ్చు. అది ఇంత కుట్ర ఎవరికి ఉంది, ఆహాబుకి. మన యెహోషాపాతు ఈ స్నేహంలో ఎంత కళ్ళు మూసుకుపోయాయి అంటేనండి, సరే నేను రాజుగా వెళ్తాను, నువ్వు మారువేషంలో ఉండు, వెళ్ళిపోయాడండి. అంటే దాని అర్థం ఏంటి, నీకోసం అవసరమైతే చచ్చిపోతారు. ఆ పక్కన అన్నాడు కదా, అప్పుడే అన్నాడు కదా మికాయా, ఏమన్నాడు, నువ్వు చచ్చిపోతావరా ఆహాబు అని అంటే నువ్వు కూర్చో, నీ బదులు నేను చచ్చిపోతాను అన్నట్టు వెళ్ళిపోతాడు, పిచ్చోళ్ళ వెళ్ళిపోతాడు అండి. ఇప్పుడు పతనం ఎంత దారుణం అర్థమవుతుందా మీకు. ఎప్పుడైతే లోకస్తుడు స్నేహం చేస్తే, దుష్టుడితో స్నేహం చేస్తే నువ్వు ఎంతగా దిగజారిపోతావు అయితే అవసరమైతే ఆవిడ కోసం చచ్చిపోవడానికి రెడీ అయిపోతావు. దేవుని కోసం బ్రతకాల్సింది ఒక దుష్టుడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తావు నువ్వు. సేవకుని కూడా లెక్క చేయవు నువ్వు. పక్కన మికాయాను కూడా ఏం చేయట్లేదు ఈయన. అదండి పతనం అంటే, అదండి పతనం అంటే. నీ జీవితంలో సేవకులు అంటే విలువ లేదా, సంఘం అంటే విలువ లేదా, దేవుడు మాట అంటే విలువ లేదా, పతనం అవుతున్నావు నువ్వు, పతనం అవుతున్నావు. నీ స్టేజ్ చివరికి వెళ్ళగలుగుతుందంటే అవసరమైతే ఆ అన్యుడి కోసం ప్రాణం ఇచ్చేస్తావు, వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల ఏమైంది తెలుసా, యుద్ధానికి వెళ్ళారు. అవతల సైన్యం చూసిన వెంటనే రాజుగా ఎదురుకుండా ఎవరు కనిపించారు, యెహోషాపాతు కనిపించాడు. సర్కిల్ వేస్తారంటండి, అంతే బాణాలు సడా 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 వేసేస్తున్నారు. వేస్తూ ఉంటే ఇంకా యెహోషాపాతు ఏం చేశాడు, ఆ టైంలో ఏం చేశాడు తెలుసా, ఎక్కడ 31 చదవండి. రైట్. యెహోషాపాతు కనపడుతూనే రథంలో ఇశ్రాయేల్ అనుకుని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొనిరి, కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి అబ్బబ్బబ్బబ్బా. దేవుని మనసు ఎంత గొప్పది ఇక్కడ అర్థమవుతుందండి. ఎంత పతనం అయిపోతున్న ఆయన బిడ్డను కూడా ఆయన కనికరించాడు. నీ ఎడల నా ఎడలు కూడా ఇంకా దేవుడు ఏం చూపిస్తున్నాడు తెలుసా, కనికరం చూపిస్తాడు. మనం ఎంత పతనం అవుతున్నా, ఆయనకు దూరం అవుతున్నా, ఇంకా ఆయన వాక్యాన్ని మన దగ్గరికి తీసుకొస్తున్నాడు, మనతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. మన మొర ఆయన ఏం చేస్తున్నాడు, ఆలకిస్తున్నాడు. ఆ టైంలో సంసోను మొర ఆలకించిన దేవుడు, దావీదు పతనం అవుతున్నాడు మొర ఆలకించిన దేవుడు, అటు యెహోషాపాతు మొర ఆలకించిన దేవుడు, నీ మొర నా మొర కూడా ఆయన ఏం చేస్తాడు, ఆయన వాళ్ళకి ఎంత మంచి దేవుడు చూడండి. ఆ టైంలోనంట అసలు యెహోషాపాతును లేపేయాల్సింది. అసలు ఆయన ఏం చేశాడు చూడండి, యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను, దేవుడు అతని యొద్ద నుండి వారిని తొలగిపోనట్లు చేశాను. అబ్బా చూడండి, తొలగిపోనట్లు ఏం చేశారు. వాళ్ళు అనుకున్నారంట, అయ్య బాబే ఈ వాయిస్ ఆహాబులా లేని ఇదేదో వేరే రాజు అని చెప్పి వాళ్ళే సైడ్ అయిపోయారనమాట. ఇంతకీ ఆహాబ్ ఎక్కడున్నాడు, వేషం మార్చేశాడు, ఎక్కడో కూర్చున్నాడు. నన్ను ఎవడేమనలేదు, మికాయా అన్నాడు కానీ ఎవడు నన్ను ఏమనలేడు అనుకుని కూర్చున్నాడు అనమాట. అయితే దేవుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, ఏమని, నేను చంపుదామని. ఎవడోనంట శత్రు, యుద్ధం కూడా అయిపోయిందంట. గురి చూడకుండా లాగి ఏంటి బాణాన్ని వదిలేడంట. ఇక్కడ రాసుకుని చూడండి ఆ మాట, గురి చూడకుండా అన్న మాట ఉంది చూడండి. 33వ వచనం 33. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి ఇశ్రాయేల్ రాజును అతని కవచపు బందల సందును కొట్టగా అతడు నాకు గాయము తగిలినది. చాలు 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 చాలు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి, గురి చూడటం అంటే ఏంటి అర్థం. ఇప్పుడు గంతో షూట్ చేయాలనుకోండి, ఏం చేస్తారు, గురిని జాగ్రత్తగా చూసేలాగా కొడతారు. గురి చూడకుండా కొట్టేయడం అంటే ఏదో షేర్ని పేల్చేయడం అనమాట. అలా ఈయన ఏం చేశాడంటే జస్ట్ అలాగా కళ్ళు మూసుకొని లాగే అలా వదిలేడంట. ఎందుకు వదిలేడు గాల్లోకి అలా వదిలేసాడు అనమాట. అది వెళ్ళడం డైరెక్ట్గా ఈయనకు సందు ఉంటే
ఆ కవచం కూడా ఎలా ఉంటుంది అంటేనంటే ముందు కవచం ఉంటుంది, వెనకన ఏంటంటే తాళ్ళతో గట్టిగా కట్టి బిగిస్తారనమాట. ఆ తాళ్ళ మధ్యలో ఖాళీ ఉంటుంది అనమాట, అందులోకి దిగిపోయిందటండి. ఎందుకంటే వాడి డెత్ ఎవరు డిసైడ్ చేశారు అక్కడ? దేవుడు. అది దేవుడు చంపాలి, శిక్షించాలనుకుంటే నిన్ను తప్పించే ఎవరి తరం కాదనమాట. అంత డేంజరస్ దేవుడు. ఆయనకే వ్యతిరేకంగా మనం బతికేసి ఏమి సాధించలేం. అదే యెహోషాపాతును కాపాడదాం అనుకున్నాడు. నేను ఇందాక చెప్పాను కదా, ఇన్ని బాణాలు వచ్చేస్తున్నా కూడా ఒక్క బాణం కూడా తగలకుండా దేవుడు ఆయన ఏం చేసేసాడు? కాపాడేశాడు. ఎందుకు కాపాడాడండి అంటే సరి చేసుకుంటాడని. విశ్వాసి కదా, సరి చేసుకుంటాడని. ఆహాబు రక్తాన్ని ఎవరు నాకారు? కుక్కలు నాకి చచ్చాడంటండి. అంత ఘోరమైన చావు ఆహాబు చచ్చాడు. దారుణం. సరే, అయితే ఇక్కడ వరకు మనం నేర్చుకునే రెండో పాఠం ఏంటంటే, దేవుడు మనల్ని దీవించినప్పుడు, హెచ్చించినప్పుడు పతనమైపోయే ప్రమాదం ఉందన్న సంగతి మనము గుర్తు జాగ్రత్త పడాలి. ఒకవేళ నిజంగానే నీకు మికాయా లాంటి సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు లెక్క లేకుండా ఉందా? ఒకవేళ ఒక దుష్టులతో సహవాసాలు నీకు ఎక్కువైపోతున్నాయా? అవసరమైతే నువ్వు ప్రభు కోసం బ్రతకాల్సింది, వాళ్ళతో ప్రాణాలు ఇచ్చేసేలాంటి మనసు నీకు వస్తుందా? కొంతమంది అండి స్నేహితుడు పిలిచాడని మందిరం మానేస్తారండి. అదెంత దూరణమో చూడండి. నీకు స్నేహితుడు ఎక్కువ, దేవుడు ఎక్కువ. నీకు ప్రాణం పోసి, నీకు తిండి పెట్టి, నిన్ను రక్షించి, నిన్ను కాపుదలిస్తూ, నేను ఎంత కీర్తన 27లో ఆయనే మన వెలుగు, ఆయనే మన రక్షణ, ఆయనే మన ప్రాణ దుర్గము, ఆయనే మనల్ని గణపరిచేవాడు, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచుతున్నాడు. తల్లిదండ్రులు విడిచిన యెహోవా నన్ను చేరది. అంత గొప్ప ప్రభు నీకు తోడుకుంటే, అలాంటి దేవుణ్ణి వదిలేసి ఒక పనికి మనోడు పిలిచాడని ఆడి కోసం ప్రభువుని కాదంటావా? పతనమైపోతున్నాం. ప్రభు కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించొద్దు. దేవుడు ఎంత ఆశీర్వదిస్తున్నా ఒకటే గుర్తుపడు, ఈ ధనం, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నన్ను దేవుడి నుంచి ఏమాత్రం కూడా దూరమో చేయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవి ఉన్నాయా దేవా, నువ్వు ఇచ్చావా, నీకు స్తోత్రం. అవి కాదు నేను ప్రేమించేది, నాకు నువ్వు ముఖ్యం. ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. అదండి ప్రభువుని ప్రేమించడం అంటే. అది కానీ మనం మనసులో లేదా పతనం ప్రారంభమైందనమాట. నీ స్నేహాలే చెప్పేస్తే నువ్వు పతనానికి రెడీగా ఉన్నావని. ఫస్టే ఎవరితో స్నేహం చేశాడు? ఆహాబు. నీ స్నేహాలు మాత్రం ఏమిటి? దట్స్ అ మార్క్ దట్ యు ఆర్ ఫాలింగ్ డౌన్. విశ్వాసాలతో ఉన్నప్పుడు నువ్వు నిజంగా భక్తిలో ఉన్నట్టు. నీ స్నేహాలు మారాయా, స్టార్ట్ అయ్యావు అన్నమాట జారడం. కొన్ని సంవత్సరాలకి ఇదంతా జరుగుతుంది. పాయింట్ అర్థమైందా మీకు? కొన్ని సంవత్సరాలకి ఇంతగా దిగజారిపోయాడు. అది ఓవర్ నైట్ అవ్వదు, ఓవర్ నైట్ అయిపోదు ఇదంతాను. కొన్ని సంవత్సరాలకి దేవుడు చాలా దూరం వెళ్ళిపోతావు అనమాట నువ్వు. పతనం అంటే అది. సో ఇప్పటికి 2 విషయాలు నేర్చేసుకున్నాం. ఏంటంటే, ప్రత్యేకమైన జీవితం దేవుడు ఆశీర్వదిస్తాడు. పతనం, దేవుడు దీవించినప్పుడు పతనం అయ్యే ప్రమాదం ఉందని గుర్తించాలి, జాగ్రత్త పడాలి. మూడోది పశ్చాత్తాపం. దేవుడు మళ్ళీ పశ్చాత్తాపడితే మళ్ళీ మనం దీవిస్తాడు. అదే మనం 19-20 అధ్యాయాల్లో మనం చూస్తాం. నేను త్వరగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిజంగానే 19 అధ్యాయంలో మనం చూస్తారండి ఆయన యొక్క పశ్చాత్తాపం మనకు కనపడుతుంది. ఏంటంటే పశ్చాత్తాపం అని అంటే, దేవుడు యెహూ అన్న ఒక ప్రవక్తను పంపిస్తాడు యెహోషాపాతు దగ్గరికి. యెహూ ఏం చేస్తాడంటే, నువ్వు తను చేసిన పాపం తనకు చూపిస్తాడు. 2వ వచనం చూడండి. దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యెహూ అతను ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఎలాగో ప్రకటన చేసి, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రులకు స్నేహితుడు అవుతావు కదా. సూటిగా పాయింట్ చెప్పాడు చూడండి. ఏంటి పాయింట్? నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు. సో ఆహాబు దేవునికి ఏంటి? శత్రువు. ఉత్తరపు ఇశ్రాయేలు దేవునికి ఎలా ఉన్నారు? ఇక్కడ శత్రువుల్లా ఉన్నారనమాట. నువ్వు ఎంత ప్రత్యేకంగా ఉన్నావు వాడివి, పతనం అయిపోయి అలాంటి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళకి సహాయం చేసావు కదా అని పాపాన్ని చూపించినప్పుడు, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకి వచ్చింది. దీవెన కాదు, ఏమొచ్చింది నీకు? కోపం. అంతేనండి. ఇంకా మీరు 19వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటూ వెళ్తే చాలా చిన్న అధ్యాయం, 11 వచనాలే ఉంటాయి. మళ్ళీ తన భక్తిని కట్టుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. మళ్ళీ తిరిగి తన రాజ్యంలో ఉన్న వారందరికి కూడా ఖచ్చితంగా చెప్తాడు అనమాట, మనం సరి చేసుకోవాలి, మనం చేసింది పాపమే అని చెప్పి తను ఏ రీతిగా సరి చేసుకున్నాడో అదంతా కూడా మనం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ వచనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. వారికి ఎలాగూ ఆజ్ఞాపించాను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే నమ్మకముతో యథార్థ మనసుతో మీరు ప్రవర్తింపవలెను. సో ప్రజలకు కూడా ఏం చెప్తున్నాడు? మీరు ఇంక నుంచి ఎలా ఉండాలి?
నమ్మకం ఉండాలి. మనం చేసాం, తప్పు చేసాం, శిక్ష పొందాం, ఇదిగో ఇక్కడ నుంచి మనం సరిగ్గా ఉండాలి. సో పశ్చాత్తాపడితేనండి దేవుడు మళ్ళీ మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం ఏంటో 20వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. సో 19వ అధ్యాయంలో ఏం చూసాం? వెయిట్ 19 పశ్చాత్తాపం. 20వ అధ్యాయంలో దేవుడు మళ్ళీ తిరిగి ఆయన ఎలా ఆశీర్వదిస్తాడో మనం ఇక్కడ చూస్తాం. ఈయన ఆశీర్వాదం ఏంటో తెలుసా? సింపుల్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. 4 రాజులు యెహోషాపాతు మీదకి యుద్ధంకి వస్తారండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎంతమంది? 4 రాజులు ఒకేసారి సైన్యంతో అటాక్ చేయడానికి వస్తారన్నమాట యెహోషాపాతు మీదకి. ఈయన ఒక్కడు చిన్న రాజ్యం, 4 వచ్చేసారు. అయితే అలాంటప్పుడు యెహోషాపాతు మనసు ముందు భయపడతాడు, తర్వాత ప్రార్థన చేస్తాడు. అందరినీ ఉపవాసం ఉండమంటాడు. దేశమంతా కూడా ఉపవాసం ఉండి మొత్తం అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అంటేనండి, ఒక్క మాట మనం చదువుదాం. 12వ వచనం చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. ఏం చేశాడు? నీవే మాకు దిక్కు. తగ్గించుకున్నాడు, సరి చేసుకున్నాడు, తర్వాత తగ్గించుకొని ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా అంటే, మాటుగాండ్రని లేపాడట. వీళ్ళ కనీసం యుద్ధం కూడా వెళ్ళా. మాటుగాండ్రని లేపినప్పుడు ఆ సైన్యాలేనంట ఆలకాలు తనేసుకున్నారట, ఆలకాలు కొట్టేసుకున్నారట. ఈడాన్ని చంపేస్తున్నాడు, ఆడు ఈయన చంపేస్తున్నాడు. వీళ్ళు జస్ట్ కూర్చొని చూస్తున్నారంటే ఆలకాలు కొట్టేసుకొని మొత్తం మీద అందరూ కూడా చచ్చిపోయారటండి. వీళ్ళు వెళ్ళేటప్పటికి మొత్తం శవాలే. ఏమైందిరా అంటే మొత్తం దేవుడు కార్యం చేసేసాడు, అందరూ చచ్చారు. వీళ్ళు కనీసం ఒక కత్తి కూడా ఎత్తలేదు. అద్భుతం చేసి దేవుడు విజయం ఇచ్చాడు. అయితే అక్కడ నుంచి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటో వరుసగా ఉంటాయండి. మీరే చూడండి. ఎక్కడ 22వ వచనం చూడండి. 26 నుంచి చూద్దాం. ఆయన ఆశీర్వాదాలు చూద్దాం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు పెట్టిరి. ఇలాగూ యెహోవా వారికి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచాడు. సో వాళ్ళకి దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? సంతోషం ఇచ్చాడు. ఇంకా నాడు కొళ్ళ సొమ్ము తీసుకున్నారటండి. అది ఎక్కడ రాసి ఉంటుందంటే 25 యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొని పోగలినంతకంటే ఎక్కువగా ఒలుచుకొని కొల్ల సొమ్ము అతి విస్తవారైనందున దానికి కూర్చుకొనుటకు 3 దినములు. కొల్ల సొమ్మునే ఎంతకాలం 3 రోజులు పెట్టిందట. వాళ్ళు జస్ట్ ఒలుచుకొని వాళ్ళు మెళ్ళ వేసుకున్నవి ఉంగరాలు గింగరాలు చౌగులు ఇవన్నీ ఒలుచుతూ ఉంటే 3 రోజులు వాళ్ళకి కావాల్సినంత దోచుకొని వెళ్ళారంటండి. దేవుడు ధనం ఇచ్చాడు, వాళ్ళకి ఒక పక్కన సంతోషము ఇచ్చాడు, విజయం ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా వాళ్ళ మీద భయం కలిగించేటట్టు చేశాడు. 29 ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసిన దేశం రాజ్యం వారందరూ వినగా దేవుని భయము వారందరి మీద వచ్చింది. వాళ్ళందరూ భయపడుతున్నారట వాళ్ళ దగ్గర రావడానికే. సో వండర్ఫుల్. 32లో కూడా అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గమును నడుచు దాని నుండి తొలగిపోకుండాను. సో ఇక్కడ మనకు అర్థమైంది, పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకున్నాడు. దేవుడు కూడా ఆయనకి ఎంత విజయం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. తన వారి చుట్టూ శత్రువులకి భయం కలిగేటట్టు చేశాడు. అంత బాగా. సో 3వ పాయింట్ కూడా మనకు అర్థమైపోయిందండి. ఏంటి 3వది? పశ్చాత్తాపడితే మళ్ళీ మన జీవితాన్ని సరి చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇంతవరకు బాగుందండి. 4వది ఏంటో తెలుసా? మళ్ళీ తిరిగి ఇంకో పాపం చేస్తాడు. ఈసారి పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో మీరే చూడండి. ఏంటండి మళ్ళీ ఆయన చేసిన పాపం అంటే 35వ వచనం చూడండి. సో 4వ పాయింట్ ఏమన్నాను? పర్యవసానం కదా, మళ్ళీ పాపం చేస్తే వచ్చే పర్యవసానం. అది మనం 35వ వచనంలో ఎవరితో స్నేహం చేసి ఇప్పుడు చూడండి. ఇది ఆయన తరువాత యోధారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేశాడు. వా, ఈయన చేసిన మళ్ళీ ఇప్పుడు ఆహాబు కాదు, ఇప్పుడు ఎవడు? అహజ్య. ఈడు కూడా ఎలాంటివాడంట? మిక్కిలి దుర్మార్గుడట. ఆహాబుడు అయిపోయి ఆయన చచ్చిపోయి ఇప్పుడు వీడితో కలిసాడు. దేవుడు చూశాడండి,
ఈసారి ట్రీట్మెంట్ ఇంకోలా ఉంది. కలిసి ఏం చేశాడట తెలుసా? అరే నువ్వు నేను ఓడల వ్యాపారం చేద్దామని కూర్చున్నారట. ఏ వ్యాపారం? ఇప్పుడు నువ్వు దేవుని చిత్తం తెలుసుకోకుండా, దేవుని మీద ఆధారపడకుండా ఒక అన్యుడితో పార్ట్నర్షిప్ చేస్తూ, ఒక దుర్మార్గుడితో పార్ట్నర్షిప్ చేస్తూ ఉంటే దేవుడు దీవిస్తాడు అనుకుంటున్నారా? ఏం చేశాడట తెలుసా? ఈ ఓడలు తయారు చేసుకున్న తర్వాత ఓడలు బద్దలైపెట్టేట్టు చేశాడట. మీరే చూడండి ఎంత ఘోరమో. 37. అప్పుడు మారేషా వాడును దోహాదు కుమారుడుగు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసి కొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పగా, ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయింది. అంటే అర్థం ఏంటి? తన వ్యాపారం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. అతడు చేయడంతయా సఫలమగును కాదు, అతడు చేయడంతయు నాశనమగును అయింది. ఇక్కడ దేవుని హస్తం నీ జీవితంలో లేకపోతే నువ్వు ఏది తలపెడుతున్నా, నువ్వు ఎంత కష్టపడినా నీ కష్టం నాశనమే, నీ కష్టం మసే. అదే జరిగింది. మళ్ళీ వీడితో చేయగలిపాడు. ఆడు దుర్మార్గుడు. నువ్వు నేను వ్యాపారం చేద్దారా, ఓడలు తయారు చేద్దాం, షిప్పింగ్ బిజినెస్, షిప్పులు తయారు చేద్దాం. ఎలా చేస్తావో చూస్తాను. నాకు వ్యతిరేకంగా జీవిస్తూ ఆడితో కలిసి ఏదో సాధించేద్దాం అనుకుంటున్నావు నువ్వు, నాశనం చేస్తాను చెప్పి ఓడలు బద్దలైపోయేటట్టు చేశాడు. అయినా యెహోషాపాతుకు బుద్ధి రాలేదండి. యెహోషాపాతు అలాగే చనిపోయాడు. చనిపోయిన తర్వాత దాని పర్యవసానం ఏంటి ఇప్పుడు చెప్తున్నాను, ఇంకా అవ్వలేదు. ఒకటేమో తన వ్యాపారం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరేంటో తెలుసా? యెహోరాము. చెప్పండి. వీడు వాళ్ళ నాన్న ఎలాగైతే ఆహాబుతో స్నేహం చేశాడో, ఈ ఇంకెవడు అహజ్యాతో స్నేహం చేశాడో, అలాగే ఆహాబు నడిచిన మార్గంలోకి వెళ్ళాడట. ఆహాబు నడిచిన మార్గంలోకి వెళ్ళి, ఇప్పుడు చూడండి అసలు విషయం చెప్తాను. ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకున్నాడు. యెహోషాపాతు తర్వాత యెహోషాపాతు స్థానంలో రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత తన సొంత బ్రదర్స్ని చంపించాడు. ఎందుకంటే వాళ్ళు తన సింహాసనానికి అడ్డొస్తారేమో అని చంపించేశాడు. అయితే దేవుడు వీడిని ఎలా శిక్షించాడంటే 8 సంవత్సరాల కంటే ఎక్కువ సింహాసనం మీద లేడు. 8 సంవత్సరాలే ఏలేడనమాట. 32 సంవత్సరాలకి సింహాసనం ఎక్కాడు. 40 సంవత్సరాలకి చనిపోయాడు. అంటే 32 నుంచి 40 అంటే ఎన్ని సంవత్సరాలు? ఈ 8 సంవత్సరాల్లో కూడా దేవుడు వాడికి ఒక భయంకరమైన వ్యాధి పంపించాడు. కడుపుకు వ్యాధి అనమాట. ఆ వ్యాధి ఎంత దారుణం అంటే మీరు చదివితే భయం వేస్తుంది. పేగులు బయటకు వచ్చి చచ్చాడట. ఏమని రాస్తుంది ఇక్కడ? చూడండి, మీరే చదవండి కావాలంటే. ఎక్కడ రాస్తుందంటే నెక్స్ట్ పేజ్లో ఉంటుంది చూడండి, 14-15 వచనాలు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వాహములన్నింటినీ మొత్తెను. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. దీని క్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. అంటే దేవుడిచ్చిన శిక్ష చూడండి. నువ్వు ఆహాబును కలిసావు కదా, ఆడితో నడిచిన మార్గంలో నువ్వు నడుస్తున్నావు కదా, సరే నీ పరిస్థితి ఏంటో తెలుసా? 8 సంవత్సరాల కంటే ఎక్కువ ఏలో నీకు అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యం కూడా ఎంత భయంకరమైందంటే పేగులు బయటకు వస్తాయి. 18-19 వచనాల్లో ఆ ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది చూడండి. ఇదంతయు తర్వాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతన్ని ఉదరము అంటే అర్థం ఏంటి? కడుపు కదా. మొత్తినందున 2 సంవత్సరంలో వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతను మరణమయ్యాను. చూడండి అసలు ఎంత బ్యాడ్ ఎండింగో చూడండి. ఇది పాపం యొక్క పర్యవసానం అండి. శిక్ష భయంకరంగా ఉంటుంది అన్నమాట. పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లేదు అదే పాపంలో నేను మళ్ళీ కొనసాగుతాను అన్నట్టుగా వెళితే అటు శారీరకంగా నువ్వు అభివృద్ధి చెందవు, శిక్ష కూడా భయంకరంగా ఉంటుందన్నమాట. సో
యెహోషాపాతు జీవితాన్ని మన ముందు అలా కనపడుతుందండి. 4 పాఠాలు దేవుడు క్లియర్గా చూపిస్తున్నాడు. ఏంటండి చెప్పండి. మొదటిది, తన ప్రత్యేకమైన జీవితం, తన ప్రారంభం అద్భుతంగా ఉంది. నేను ఫస్టే చెప్పాను, బాగా ప్రారంభించడమే కాదు, బాగా కొనసాగించాలి, బాగా ముగించాలి. ఈయన ప్రారంభం బాగుంది, చాలా బాగుంది. దేవుడు కూడా ఆయన ఎంతో దీవించాడు. సో ఫస్ట్ లెసన్ మనం ఏం నేర్చుకున్నాం, నిజంగా దేవునికి మనం లోబడితే, ప్రత్యేకంగా జీవిస్తే దేవుడు మనం ఏం చేస్తాడు, ఆశీర్వాదం. అదే పద్ధతి జీవితాంతం మనకు ఉండాలి. అయితే మొదటి పాఠం మనకు ప్రభు నేర్పించాడు, ఆయనలో లేదు, అది మనలో ఉండాలి. రెండోది, దేవుడు ఆశీర్వదించినప్పుడు పతనమయ్యే ప్రమాదం కూడా మనకి ఉంది. పతనం దేంతో ప్రారంభమవుద్ది? చెడు స్నేహంతోనే ప్రారంభమవుద్ది. దేవుని సంతోషపెట్టడం కన్నా మనం మనిషిని సంతోషపెట్టడానికి అవసరమైతే వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేసి అంతగా దిగజారిపోయే ప్రమాదం మనకి ఉందన్నమాట. అది గుర్తించాలి మనం. మూడోది, అయితే దేవుడిలో ఉన్న మన గొప్ప విషయం ఏంటంటే, నిజంగా మనం పశ్చాత్తాపడి క్షమించమని అడిగి మళ్ళీ ఆయన మార్గాల్లోకి వచ్చేస్తే మాత్రం దేవుడు కరుణిస్తాడు, విపరీతంగా ఆయన మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎంతో విజయం ఇచ్చాడు ఆయనకి. అంతేకాకుండా చుట్టూ దేశాలకు భయం కలిగేటట్టు చేశాడు, ఇంకా చాలా అభివృద్ధి అయ్యేటట్టు చేశాడు. బ్యూటిఫుల్ లెసన్. సో ఆ మాట నిజంగా బల్లకి వెళ్ళకముందు మనల్ని మనం సరి చేసుకోవడానికి ఒక మంచి పాఠం అది. అంటే పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నాలుగోది, పాపంలో కొనసాగితే మాత్రం పర్యవసానం భయంకరంగా ఉంటుంది. సో యెహోషాపాతు తన వ్యాపారం నాశనం అయిపోయింది, ఓడలు బద్దలైపోయేటట్టు చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఏది తలపెట్టినా సరే అది నీకు ఆశీర్వాదము ఉండదు. నువ్వు కష్టపడతావు కానీ నువ్వు అనుభవించవు, నాశనమే. అలాంటి జీవితం కావాలా మనకి? వద్దు. అంతేకాదు, యెహోరాము తండ్రి నడిచినట్టే నడిచాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎలా నడుస్తామో మన పిల్లలు కూడా అలాగే నడుస్తారు. పిల్లలు మనల్ని చూస్తున్నారండి. యెహోరాము అలా అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? చెప్పండి. యెహోషాపాతుని గమనిస్తున్నాడు. ఆహాబుతో తిరగడం, అహాజాతో తిరగడం, ఇవన్నీ చూస్తాం. నాకు కూడా అలాంటి ఫ్రెండ్లో ఉండాలన్నమాట అని చెప్పి వీడు కూడా అలాగే తిరిగాడు, ఆహాబుతో తిరిగాడు. అయిపోయింది. 8 సంవత్సరాల కంటే ఎక్కువ లేడు, భయంకరమైన శిక్ష అనుభవించి. దానికి కారణం యెహోషాపాతే. అయితే గుర్తుపెట్టుకోవాలి మనం. నాలుగోది, పాపలో కొనసాగితే మాత్రం పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. అది ఆ భయంతో మనం పశ్చాత్తాపడాలి, దేవునిలో తిరిగి వచ్చేయాలి, మనం సరి చేసుకోవాలి, దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందాలి. దయచేసి మోకరించండి.